హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం. దేశవ్యాప్త హిందూ దేవాలయాల్లో జరిగే విశేషాలను ఆవిష్కరించే ఆధ్యాత్మిక సమాచార వేదిక గుడిగంటలు కార్యక్రమానికి స్వాగతం. నంద్యాల జిల్లా అహోబిలం క్షేత్రంలో శ్రీ నరసింహస్వామి జయంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రధాన అర్చకులు కిడాంబి వేణుగోపాల్, కళ్యాణ రంగన్ ఆధ్వర్యంలో ధ్వజారోహణం, భేరీ పూజను శాస్త్రోక్తంగా నిర్వహించారు. వైష్ణవ సంప్రదాయంలో తొలి పూజ విక్ష్వక్సేనుల వారికి నిర్వహించి గరుత్మంతుని చిత్రపటాన్ని ఆలయ ధ్వజస్తంభంపై ఎగురవేసి ప్రార్థనలు జరిపారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎలాంటి విఘ్నాలు కలగకుండా భేరీ పూజ కార్యక్రమాన్ని నిర్వహించి సమస్త దేవతలకు ఆహ్వానం పలికారు. సాయంత్రం ఎగువ అహోబిలంలో సింహవాహనంపై జ్వాలా నరసింహస్వామి తిరువీధులలో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. దిగువ అహోబిలంలో శ్రీ ప్రహ్లాద వరదస్వామి వారికి నవ కలశ స్నపన పూర్వక విశేష తిరుమంజనం నిర్వహించారు. పెద్ద అహోబిల అన్నదాన సత్రం వారు భక్తులకు ఉచిత భోజనం ఏర్పాటు చేశారు. రక్షక నరసింహ ఆదిమ పురుష నరసింహ ఆశ్రిత రక్షక నరసింహ ఇష్టార్థప్రద నరసింహ ఇహ పరదాయక నరసింహ ఈశ పరేశ నరసింహ ఈశ్వర పూజిత నరసింహ 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 జయ జయ లక్ష్మీ నరసింహ నంద్యాల జిల్లా రుద్రవరంలో పెద్దమ్మ, చిన్నమ్మ దేవర వైభవంగా జరిగింది. సోమవారం అర్ధరాత్రి కుమ్మరి కాలనీ గ్రామస్తులు పెద్దమ్మ, చిన్నమ్మ దేవతలను మేళతాళాల నడుమ ఊరేగింపుగా తీసుకువచ్చి పెద్దమ్మ బయలులో కొలువు తీర్చి ప్రత్యేక పూజలు జరిపారు. తెల్లవారుజామున గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవార్లకు బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో 22 రోజుల హుండీ ఆదాయాన్ని గురు రాజంఘన భవన్లో ఆలయ అధికారులు లెక్కించారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా 3,25,96,854 రూపాయల నగదు, 47 గ్రాముల బంగారం, 592 గ్రాముల వెండి వచ్చినట్లు శ్రీమఠం అధికారులు తెలిపారు. లెక్కింపు కార్యక్రమంలో శ్రీమఠం అధికారులు మాధవశెట్టి, మేనేజర్ ఎస్కే శ్రీనివాసరావు, మఠం ఇంజనీర్ సురేష్ పాల్గొన్నారు. శ్రీశైల మహాక్షేత్రంలో ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకొని శ్రీ బ్రహ్మరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామివారికి స్వర్ణ రథోత్సవం వైభవంగా నిర్వహించారు. వేకువజామున శ్రీ స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేష పూజలు నిర్వహించారు అర్చకులు. ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని, లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకులు సంకల్పాన్ని పఠించారు. అనంతరం భక్తుల శివనామస్మరణతో వేద మంత్రాల నడుమ ఈ స్వర్ణ రథోత్సవం ప్రారంభమైంది. గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు, తిరిగి నంది మండపం నుండి గంగాధర మండపం వరకు ఈ స్వర్ణ రథోత్సవం సాగింది. స్వర్ణ రథోత్సవంలో ఆసీనులైన స్వామి అమ్మవార్లు ఆలయ ప్రధాన వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. రథోత్సవంలో పలు కళా బృందాల కోలాటం, డప్పు వాయిద్యాలు, జానపద కళారూపాలు, సంప్రదాయ నృత్యం భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ స్వర్ణ రథోత్సవ కార్యక్రమంలో ఏఈఓ వెంకటేశ్వరరావు, అర్చక స్వాములు, దేవస్థాన సిబ్బంది, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.
शिव शिव हर 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 शिव 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 हर 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 शिव 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 हर 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 शिव शिव శివ పూజ చేయగా చింతేల మనసా शिव शिव हर 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 शिव शिव శివ పూజ చేయగా చింతేల మనసా గౌరీ రమణుడు భక్తవరదుడు వత్సలుడి శివ పూజ చేయగా చింతేల మనసా గౌరీ రమణుడు భక్తవరదుడు వత్సలుడి శివ పూజ చేయగా చింతేల మనసా हर हर शिव 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 हर 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 शिव शिव కేపీహెచ్బీ కాలనీలోని శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఆదిరి శంకరాచార్య జయంతి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఆలయంలో శంకరుల విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆదిశంకరాచార్య ఉత్సవమూర్తి శోభాయాత్ర వైభవంగా జరిగింది. ప్రముఖ ప్రవచనకర్త పద్మశ్రీ గ్రహీత గరికపాటి నరసింహారావు ప్రవచనాలు నిర్వహించారు. గరికపాటిని పూలమాలలు శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హైదరాబాద్కు చెందిన ఓ భక్తుడు 30 లక్షల విలువైన 3 బంగారు ఆభరణాలను భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి వారికి సమర్పించారు. సికింద్రాబాద్ సీతారాం నగర్కు చెందిన ఆదిత్య అనే భక్తుడు సీతారామ లక్ష్మణులకు ప్రత్యేకంగా విలువైన రాళ్లతో పొలిగిన 1.86 గ్రాముల 3 బంగారు హారాలను ఆలయ ప్రాంగణంలో దేవస్థానం ఈవో కె దామోదరరావుకు అందజేశారు. స్వామి అమ్మవార్లకు ఈ హారాలను అందచేసినందుకు ఆదిత్యను ఆలయ ఈవో అభినందించారు. పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకొని భద్రాద్రి రామయ్య సన్నిధిలో శ్రీరామ పునర్వసు దీక్ష విరమణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుండి ప్రధాన ఆలయంలో మూలవరులకు అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. ఆలయంలోని బేడా మండపంలో కళ్యాణమూర్తుల వద్ద శ్రీరామ పాదుకలను ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు శ్రీరామ పునర్వసు దీక్ష విరమణ చేయనున్న స్వాములచే ప్రత్యేక పూజలు చేయించారు. శ్రీరామ పాదుకలు మరియు సీతారాముల చిత్రపటంతో శ్రీరామ దీక్షలో ఉన్న స్వాములతో మేళతాళాలు, కోలాటాల బృందాల నృత్యాల నడుమ భద్రగిరి ప్రదక్షిణ, పట్టణ పురవీధులలో శోభాయాత్ర నిర్వహించారు. శ్రీరామ దీక్షలో ఉన్న స్వాములకు ఆలయ ప్రాంగణంలోని భద్రుడి కోవెలలో అర్చకులు, వేద పండితులు ఆలయ సంప్రదాయానుసారం శ్రీరామ పునర్వసు దీక్ష మాల విరమణను చేయించారు. ఆలయానికి చేరుకున్న భక్తుల శ్రీరామ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. దేవం భజే దివ్య ప్రభావం దేవదేవం భజే దివ్య ప్రభావం రావణాసురవైరి రణపుంగవం రామం దేవదేవం భజే దివ్య
అనంతపురం జిల్లా గుత్తిపట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిర 33వ వార్షికోత్సవాలు వైభవంగా జరిగాయి. ఆలయాన్ని పూలతో, విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. పట్టణంలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం నుండి శ్రీ షిరిడి సాయిబాబా ఆలయం వరకు మేళ తాళాల నడుమ మహిళలు కలశాలతో ఊరేగింపు నిర్వహించారు. ఆలయంలోని సాయిబాబా మూలమూర్తికి సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. బంగారు, వెండి ఆభరణాలు, ప్రత్యేక పూలతో సుందరంగా అలంకరించారు. బాబాను దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు తీర్థ ప్రసాదాలు అందచేసి భోజన వసతి కల్పించారు. శ్రీరాముడి జన్మ నక్షత్రమైన పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకొని భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో ఘనంగా రథోత్సవం నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక పూజల నిర్వహించిన అనంతరం పునర్వసు దీక్షల విరమణ కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం స్వామివారికి రథోత్సవం వేడుక భక్తజన సందోహం నడుమ ఘనంగా సాగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, ఆలయ ఈవో దామోదర్రావు స్వామివారి రథాన్ని లాగి రథోత్సవాన్ని ప్రారంభించారు. ఆలయం నుండి తాతాగుడి సెంటర్ వరకు మేళతాళాలు, కోలాటాల నృత్యాలు, బాణసంచా వెలుగుల నడుమ సందడిగా సాగిన రథోత్సవంలో భక్తులు స్వామివార్ల రథాన్ని లాగుతూ ఉత్సాహంగా పాల్గొన్నారు. राजवरशेखरं रविकुलसुधाकरं राजवरशेखरं रविकुलसुधाकरं आजानुबाहुं नीलाप्रकायं राजवरशेखरं रविकुलसुधा గడప లోపల కులం, గడప దాటితే హిందువులం అనే నినాదంతో మలక్పేట శాలివాహన నగర్లో హిందూ సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్ఎస్ఎస్ తెలంగాణ రాష్ట్ర పరిచారక లింగం శ్రీధర్ జీ పాల్గొన్నారు. హిందువులు తమ సంస్కృతి పట్ల అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. మొదట మనం ఇంటి నుంచే సంస్కృతి, క్రమశిక్షణ ప్రారంభమవ్వాలని, అప్పుడే సమాజంలో మార్పు తీసుకురావటం సాధ్యమవుతుందన్నారు. ప్రతి 3 నెలలకి ఒకసారి హిందూ సమాజాన్ని మేల్కొల్పే కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. హిందువులు కట్టుబాట్లు, క్రమశిక్షణతో ఎలా జీవించాలో ఈ సమ్మేళనం ద్వారా వివరించారు. అనంతరం హిందువుల సంస్కృతి సంప్రదాయాలపై చిన్నారులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కోట్లాది మంది ఆరాధ్య దైవం, సనాతన ధర్మ వారధి శ్రీ షిరిడి సాయిబాబాపై గత కొంతకాలంగా జరుగుతున్న అవాస్తవ ప్రచారాలకు వ్యతిరేకంగా షిరిడి సాయి భక్త ఐక్య వేదిక పోరుబాట పట్టింది. ఈ క్రమంలోనే ఆ కమిటీ సభ్యులు
హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. బాబాపై, సాయి మందిరాలపై సామాజిక మాధ్యమాల ద్వారా విద్వేషం చిమ్ముతున్న శక్తులకు గట్టి సమాధానమిచ్చారు చింతపల్లి సాయిబాబా టెంపుల్ చైర్మన్ ధనుంజయ్ గుప్తా. స్వార్థ ప్రయోజనాల కోసం మిడిమిడి జ్ఞానంతో సాయిబాబాపై అసత్య ప్రచారాలు చేస్తున్న దుష్ట శక్తులను ఎదుర్కొనేందుకు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సాయి భక్తులు ఏకమవ్వాలని తెలిపారు. మరిన్ని వివరాలు మా సీనియర్ సత్యనారాయణ అందిస్తారు. సోషల్ మీడియాలో సాయిబాబాపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని షిరిడి సాయి భక్త ఐక్య వేదిక ఖండించింది. మనతో మాట్లాడడానికి చింతపల్లి సాయిబాబా టెంపుల్ సంబంధించి చైర్మన్ ధనంజయ్ ఉన్నారు. ఏంటి సాయిబాబా పైన జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ఎలా ఖండిస్తున్నారు? సాయిరామ్, మీరే అంటున్నారు సాయిబాబాపై అసత్య ప్రచారం. నిజంగా అసత్య ప్రచారమే. బాబాను నమ్ముకున్నోళ్ళు కోటాను కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసే ప్రయత్నంలో కొన్ని దుష్టశక్తులు, సాయి వ్యతిరేకులు ముందుకెళ్తున్నారు. అబద్ధపు మాటలతో, అబద్ధ ప్రచారాలతో మేమే హిందూ ధర్మాన్ని కాపాడగలిగే శక్తి మాకుంది అనే భావనలో వాళ్ళు ముందుకెళ్తున్నారు. షిరిడి సాయినాథుడి సేవలో ఎంతోమంది కోటాను కోట్ల మంది భక్తులు తరించిపోతున్నారు. ఎన్నో సేవలు చేస్తున్నారు. ఈరోజు సాయి మందిరాలలో కోటాను కోట్ల మంది భక్తులు దర్శనం చేసుకొని వారికి సాయితో ఉన్న అనుభవాలు, అనుబంధం, అనుభూతులతో ముందుకెళ్తున్నారు. ఏ ఒక్కరు కూడా సాయిబాబా ఆలయానికి రమ్మని ప్రచారం చేస్తే వస్తలేరు. అలాంటి సాయినాథునిపై హిందూ ధర్మాన్ని విడదీయాలనే ఆలోచనలో, హిందువులను విడదీయాలనే ఆలోచనలో కొన్ని శక్తులు పనిచేస్తూ ముందుకెళ్తున్నాయి. వాళ్ళందరికీ కూడా నేను ఒకటే కోరుకుంటున్నాను, నిజంగా మీరు హిందూ ధర్మాన్ని కాపాడాలని ప్రయత్నం చేస్తున్నారు అనుకుంటే సాయి భక్తులు, హిందువులైన సాయి భక్తులను సామరస్యంగా మా ఆలయాలకు వచ్చి మీరు ఏమైనా తప్పు జరిగితే తప్పకుండా మేము సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాం. లేదు మీరు ఇలానే ముందుకెళ్తే మీరు ధర్మాన్ని నాశనం చేసే ప్రయత్నంలోనే మీరు ముందుకెళ్తున్నారని రాబోయే రోజుల్లో మిమ్మల్ని ఎండగట్టే ప్రయత్నం కూడా తప్పకుండా చేస్తాం. ఎందుకంటే కోటాను కోట్ల మంది మనసుల భావాలను దెబ్బతీసే ప్రయత్నంలో మీరున్నారు. ఇది తప్పు. సాయి భక్తులంటే ఒక శ్రద్ధ, సహనం. మా భక్తులు తలుచుకుంటే మీరు ఒక్కరోజు వీడియో కూడా చేయలేరు. కానీ మాకు బాబా చెప్పింది ఒకటే, శ్రద్ధ, సహనం, అందులోనే ఉన్నాం. కాబట్టి అందరూ కూడా మళ్ళీ ఒక్కసారి వ్యతిరేక శక్తులు ఈ దుష్ప్రచారాన్ని మానుకొని చక్కగా అందరూ కలిసికట్టుగా ఉండే ప్రయత్నంలో మీరు పాలు పంచుకోండి. దానికి మేము కూడా తోడుగా ఉంటాం. సాయిరామ్, సాయిరామ్, సాయిరామ్. ఐక్యవేదిక ఒక కమిటీగా ఏర్పడి ఈ ధర్మాన్ని కాపాడటానికి ఒక కమిటీ పెట్టాం. ఆ కమిటీ ద్వారా మేము అందరికి తెలియజేద్దామనగా, గుడి గురించి ఏ సాయిబాబా గుడి అయినా సరే ఎవరైనా మీరు శక్తి ఉన్న, ఎవరు అవతల పక్క మాట్లాడే వ్యక్తులు, దమ్మున్న మొగోడు ఎవరైనా ఉంటే ప్రతి ఒక్క గుడికి వచ్చి మా అకౌంట్స్, ఆడిట్ రిపోర్ట్లు, ఏ కౌంటర్లు ఏవిస్తారు, ఎక్కడ ఏవిస్తారు ముందు తెలుసుకొని మాట్లాడండి. ఉట్టిన డబ్బులు అక్కడ పోయినాయి, ఇక్కడ పోయినాయి, అక్కడ సిటీలో పోయినాయి, ఇవన్నీ దుర్మార్గం. రాముడికి డబ్బులు ఇచ్చిండ్రు, ఇవన్నీ తప్పు. రామాలయానికి వాళ్ళు రూపాయి ఇవ్వలేదు, ఉట్టినే ఇచ్చినని చెప్తారు. ఆ పాపం ఎవరికండి?
ఎవరు అనుకుంటే వాళ్ళకి ఆ పాపం చుట్టుకుంటుంది, ఆ కర్మ అనుభవిస్తుండ్రు. వాళ్ళ దుర్మార్గానికి ఇదే లాస్ట్ జవాబు. ఏమేమి అసత్య ప్రచారం కాదని చేసే ప్రచారం అంతా అసత్యమే. బాబా యొక్క పుట్టుకని ఆఫ్ఘనిస్తాన్ ఒకటి చెప్తాడు, హైదరాబాద్ అని ఒకటి చెప్తాడు. వీడు మతిస్థిమితం లేని వ్యక్తులు. వీళ్ళు ఏదైనా మాట్లాడితే దానికి ప్రూఫ్ తీసుకురమ్మనండి. ఇందాక సభాముఖంగా చెప్పా, ₹1,00,00,000 ఇస్తాం ప్రూఫ్ తీసుకొస్తే. ఏం మాట్లాడతానండి? ఇంకొక విషయం నేను ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, తొందరగా నమ్మకండి. నాకు ఆశ్చర్యం, వాళ్ళు చేసినందుకు ఆశ్చర్యం లేదు, మనం నమ్మినందుకు బాధగా నాకు అనిపిస్తుంది. హజ్ యాత్రకి డబ్బులు, సాయిబాబా డబ్బులు పంపిస్తున్న ఒక దుర్మార్గమైన వీడియోని, అది ఏదో దేశం కరెన్సీ, అది కూడా చూడలేకుండా మనం నమ్మటం అనేది. నిజానికి హజ్ యాత్రకి డబ్బులు ఇస్తున్నది మన ప్రభుత్వం నుంచి వెళ్తున్నది. మన ప్రభుత్వానికి డబ్బులు వస్తున్నది ఎక్కడి నుంచి? మన దేవాదాయ శాఖ నుంచి. మీరు డబ్బులు హజ్ యాత్రకి ఇస్తూ ఆ దేవాలయాల్లోనే ఆపలే దద్దమ్మలు సాయిబాబా మీద పడి ఏడుస్తారా? ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ సృష్టిలో అన్నిటికన్నా గొప్ప వైభవం గురువుది. దైవం కన్నా గురువు గొప్ప. అంటే దైవం వేరు, గురువు వేరు కాదు. ఆ దైవమే నిన్ను ఉద్ధరించడానికి వచ్చినప్పుడు గురు రూపంలో వస్తాడు. కాబట్టి దైవం అనేక సందర్భాల్లో గురువుని ఆశ్రయించమని చెప్పింది. కాబట్టి ఎవరైతే భగవంతుడిని నిందిస్తారో వారిని గురువు రక్షిస్తాడు. గురువుని నిందించిన వాడికి శివుడు కూడా రక్షించలేడండి. దానికి శాస్త్ర ప్రమాణం ఉంది. వాళ్ళకి 12 కుక్క జన్మలు వస్తాయని చెప్పి మనకి ద్విసహస్రిలో చెప్పబడింది. కాబట్టి ఇటువంటి నీచ పనులు చేయకండి. ఇష్టం లేదనుకోండి, పూజ చేయడం మానేయండి. ఎవడు అడిగాడు? ఒక దేవుని అందరూ పూజ చేయరు కదా. కాబట్టి మీకు ఇష్టం లేకపోతే మీరు పని మీరు చేసుకోండి. లేనిపోయిన పాపాన్ని మూట కట్టుకొని దీనివల్ల ఏమిటి ప్రయోజనం చెప్పండి? మీరు పాపాత్ములు అవుతున్నారు, మీ మాటలు విన్న వాళ్ళు కూడా పాపం మూట కట్టుకుంటున్నారు. కాబట్టి ఈ రాక్షస చర్యలు మానేయండి. చేతైతే మేలు చేయండి, లేకపోతే ఊరుకునే ఉండండి. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి శ్రీ మహంకాళి, వెంకమ్మ, పోలేరమ్మ, పోతురాజుల జాతర మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. సుమారు 1000 పంచామృత కలశాలతో మహిళలు భారీ ఊరేగింపు నిర్వహించారు. మహిళలు కలశాలతో ఊరేగింపు నిర్వహించడం నల్లా విజయలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ఉత్సవ కమిటీ ఆశయమని విహెచ్పి జిల్లా అధ్యక్షుడు నల్లా సత్యకిరణ్ ప్రసాద్ తెలిపారు. అమ్మవారికి కలశాభిషేకాలు నిర్వహించటం వలన గ్రామం సుభిక్షంగా ఉంటుందని వివరించారు. ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో వైశాఖ మాస బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. 27న అంకురార్పణం, ధ్వజారోహణం, 29న ఎదుర్కోల ఉత్సవం నిర్వహించనున్నారు. స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవం 30వ తేదీన జరగనుంది. వచ్చే నెల 1న స్వామివారి రథోత్సవం, వచ్చే నెల 3వ తేదీన వసంతోత్సవం, పవళింపు సేవతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. బ్రహ్మోత్సవాలను తిలకించే భక్తుల కోసం అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు ఆలయ ఈవో వేండ్రత్నాథరావు తెలిపారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన బ్రహ్మంగారి మఠంలో శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆరాధన గురు పూజా మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. 1693 శ్రీ ముఖనామ సంవత్సర వైశాఖ శుద్ధ దశమి నాడు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారు సజీవ సమాధి నిష్ఠ వహించారు. ఈ చారిత్రక ఘట్టాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా ఇక్కడ ఆరాధన గురు పూజా ఉత్సవాలను నిర్వహించటం ఆనవాయితీ. ఏప్రిల్ 23 నుంచి 28వ తేదీ వరకు 6 రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. బ్రహ్మంగారి 8వ తరం 12వ పీఠాధిపతి శ్రీ వీర ధర్మజ వెంకటాద్రి స్వామివారి ఆధ్వర్యంలో ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ ప్రాంగణంలో చలువ పందిళ్లు, వసతి, తాగునీరు, అన్నదానం, క్యూలైన్లు వంటి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నట్లు మఠం మేనేజర్ ఈశ్వరాచారి తెలిపారు.
వేములవాడ శ్రీ పంచముఖ హనుమాన్ స్వామివారికి ప్రత్యేక పూజలు కన్నుల పండుగ నిర్వహించారు అర్చకులు. స్వామివారికి 108 కలశాలతో అభిషేకం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ స్వాములు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అష్టోత్తర శత కలశాభిషేకం వంటి పూజలు హనుమంతునికి అత్యంత విశిష్టమైనదిగా భావిస్తారు. భక్తులకు ధైర్యం, శక్తి, శుభ ఫలితాలు కలుగుతాయని అర్చకులు తెలిపారు. రక్కసుల పాలిటి రణరంగశూరుడు వెక్కసపు ఏకాంగ వీరుడు. ఇది ఈనాటి గుడిగంటలు కార్యక్రమం. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.